వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది ట్విట్టర్ పరిస్థితి. దేశంలోనే అత్యంత ఆదరణ కలిగిన సామాజిక మాధ్యమం ట్విట్టర్కు ఓ రేంజ్లో షాక్ తగిలింది. కేంద్రం విధించిన నిబంధనలను బేఖాతరు చేసి సమస్యలు తెచ్చుకున్న ట్విట్టర్ నాలి ఖర్చుకోవాల్సి వచ్చింది. నిన్నటి వరకు ట్విట్టర్లో ఏం పోస్టులు పెట్టారని చూసుకునే పరిస్థితి నుంచి అసలు ట్విట్టర్లో ఏం పెడితే ఏమవుతుందోనన్న ట్విట్టర్ భయపడే పరిస్థితికి వచ్చింది. కేంద్ర నిబంధనలను పాటించని ట్విట్టర్పై కేంద్రం సైతం విరుచుకుపడింది. ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోవడం ఎందుకని, ఎవరి పని వారు చేసుకుంటే మేలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ వేదికగా ట్విట్టర్కే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మే 26న కొత్త ఐటీ చట్టం అమల్లోకి తీసుకొచ్చిన కేంద్రం నిబంధనలు పాటించకపోతే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ సోషల్ మీడియా సంస్థలను గట్టిగానే హెచ్చరించింది. 50 లక్షల కంటే ఎక్కువ వినియోగదారులున్నటువంటి మాధ్యమాలన్నీ కూడా నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆయా సంస్థల నిర్వహణ కోసం కంప్లైంట్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, మీడియేటర్గా మరో అధికారిని నియమించాలని, ఆ ముగ్గురు అధికారులు ఇండియాలోనే ఉండాలని స్పష్టం చేసింది. దేశంలో యాక్టివ్గా ఉన్న సోషల్ మీడియా సంస్థలన్నీ నిబంధనలు పాటించినా ట్విట్టర్ మాత్రం రూల్స్ పాటించలేదు. దీంతో ట్విట్టర్పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నోటీసులు జారీ చేసింది. అప్పటికీ స్పందించకపోవడంతో ఇప్పటి వరకు ట్విట్టర్కు ఉన్న మధ్యవర్తి హోదాను తొలగించింది. లీగల్ షీల్డ్ తొలగించడంతో ట్విట్టర్లో ఎవరు ఏ పోస్ట్ చేసినా వయోలేషన్ జరిగితే సదరు వ్యక్తులతో పాటు ట్విట్టర్ పైనే కేసులు పెట్టేందుకు కేంద్రానికి అధికారం దక్కలుపడింది. యూపీలో జరిగిన ఘటన ఆధారంగా ట్విట్టర్పై రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ చట్టాన్ని పాటించని కారణంగా యూజర్లు పెట్టే పోస్టుల ఆధారంగా ట్విట్టర్ ఇప్పుడు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశంలో విచ్చలవిడిగా వస్తున్న ఫేక్ న్యూస్ కట్టడి కోసం కొత్త చట్టం అంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. నూతన చట్టాన్ని అమలు చేయడానికి ట్విట్టర్కు ఎంతో సమయం ఇచ్చినప్పటికీ వినియోగించుకోలేదన్నారు. ఇండియా కంపెనీలు అమెరికాలో పనిచేస్తున్నప్పుడు అక్కడి చట్టాలకు అనుగుణంగా పనిచేస్తాయని, అలాంటప్పుడు ఇండియాలో ఉన్న విదేశీ కంపెనీలు ఇక్కడి నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందేనన్నారు. స్వేచ్ఛ పేరుతో ట్విట్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటే కుదరదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈరోజు మనం దీనిపైన డిస్కస్ చేయబోతున్నాము. డిబేట్లో పాల్గొంటున్నారు నల్లమోతు శ్రీధర్ గారు, టెక్నికల్ ఎక్స్పర్ట్, అండ్ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. రైట్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి శ్రీధర్ గారు, దయాకర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీధర్ గారు, అసలు ఏంటి ట్విట్టర్ వార్? ఎందుకు ట్విట్టర్ అభ్యంతరాలను కేంద్రం పట్టించుకోవట్లేదు? అలాగే అసలు సామాన్యుడికి అర్థమయ్యేలా కేంద్రం పెట్టినటువంటి కండిషన్స్ ఏంటి, ట్విట్టర్ కోరుతున్నటువంటి అభ్యర్థనలు ఏంటి? శ్రీధర్ గారు, కెన్ యూ హియర్ మీ? శ్రీధర్ గారు, వినిపిస్తోందా? ఎస్, ట్విట్టర్ అభ్యంతరాలు కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదంటారు? అంటే ట్విట్టర్ వ్యక్తపరిచినటువంటి అభ్యంతరాలు ఏంటి, అలాగే కేంద్రం విధిస్తున్నటువంటి షరతులు ఏంటి? అంటే సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా కాస్త డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇలాంటి సంస్థలంతా కూడా ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ వేసుకుంటూ ఉన్నాయి. అంటే ఒక ప్లాట్ఫామ్ మీద యూజర్స్ ఎవరైనా కానీ కంటెంట్ పోస్ట్ చేస్తే కనుక అది యూజర్స్ మాత్రమే బాధ్యత వహించాలి, ప్లాట్ఫామ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అని చెప్పేసి అన్నది ఇంతకాలం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే కనుక ఈ కొత్త టైప్ ఆఫ్ రూల్స్ అందుబాటులోకి వచ్చినాయో, ఇప్పుడు ఇంటర్మీడియట్స్ హోదా దగ్గర నుంచి ఏదైతే ట్విట్టర్ అనుసరించట్లేదు కాబట్టి, అంటే నాది ఒక ప్లాట్ఫామ్, యూజర్లు ఇక్కడ పోస్ట్ చేస్తే నాకు సంబంధం లేదు అంటానికి లేదు. అంటే ఒక ఇండివిజువల్ వెబ్సైట్, మీరు నేను ఒక వెబ్సైట్ రన్ చేస్తుంటే ఆ సైట్ రన్ చేసిన వ్యక్తి అభ్యంతరకరమైన కంటెంట్ పోస్ట్ చేస్తే కనుక నేరుగా ఆ సైట్ మీద ఎలాగైతే కనుక సైబర్ క్రైమ్ కావచ్చు, అలాగే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ యాక్షన్ తీసుకుంటా ఉంటాయో, ఆ విధంగా ట్విట్టర్ లో పోస్ట్ చేయబడే కంటెంట్, ఇప్పుడు నాకు ఒక ట్విట్టర్ హ్యాండ్ ఉండేసి నేను ఏదైనా అభ్యంతరకరమైన పోస్ట్ చేస్తే కనుక నాతో సహా ట్విట్టర్ యాజమాన్యం కూడా ఈ రోజు కేసులో ఇరికించబడుతుంది. అంటే ఆ హోదాకి దిగజారిందని చెప్పేసి అనుకోవాల్సి ఉంటుంది. సరే, కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ మీద ఎందుకు ఇచ్చేస్తుందని చెప్పేసి అనుకుంటే కనుక, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఈ పర్టికులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఎంతో కొంత కంట్రోల్ సాధించాలని కేంద్ర ప్రభుత్వం కొంతవరకు ప్రయత్నిస్తుందని చెప్పేసి అనుకోవడానికి స్కోప్ ఉంది. అది ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాలలో వచ్చేటప్పటికీ ఇది పూర్తిగా సెన్సార్షిప్ దారితీసే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం విచక్షణగా దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక, ట్విట్టర్ వచ్చేటప్పటికి అంతర్జాతీయ సమాజంలో మాకు ఇది ఉంది కాబట్టి
మేము ఇక్కడ ఇండియా రూల్స్ పాటించలేము అన్నట్టుగా వాదిస్తుంది. కాబట్టి ఈ రోజు ఈ క్లాస్ అనేది రైట్. సో దయాకర్ గారు, అంటే ట్విట్టర్ వ్యక్తుల స్వేచ్ఛ హరించకుండా మేము చూస్తున్నాం కాబట్టి ఇది మేము ఈ రకమైనటువంటి డెసిషన్స్ తీసుకోలేము అని ఓ పక్క చెప్తున్నారు. అయితే మొన్నటి వరకు చూస్తే బీజేపీ చాలా ట్విట్టర్కి ఫర్గా ఉంది, ట్విట్టర్ కూడా బీజేపీకి ఫర్గా ఉంది అనేటువంటి టాక్ అయితే బయట నడిచింది. బట్ ఇప్పుడు చూస్తే ట్విట్టర్పై బీజేపీ చాలా గుస్సాగా ఉంది. ఎలా చూస్తున్నారు మీరు దీన్ని? ఒకటి, ట్విట్టర్ అయినా సోషల్ మీడియాలో ఏదైనా, ఫేస్బుక్ అయినా లేకపోతే ఇన్స్టాగ్రామ్ అయినా కొత్త కొత్త యాప్లు వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ కూడా భావ వ్యక్తీకరణకు ఒక కేంద్రాలుగా ఉండే పరిస్థితే భారత రాజ్యాంగం ప్రకారం ఉండే పరిస్థితి అవకాశం ఉంటుంది. దానికి మించి ఏ మాత్రం అతిక్రమించినా కూడా చట్టరీత్యా చర్యలు అనేవి మన చట్టంలో, మనం కొత్తగా తయారు చేసుకున్న చట్టాల్లో ఉన్నాయి, గతంలో చేసిన చట్టాల్లో ఉన్నాయి, ఇప్పుడు బీజేపీ తెచ్చిన చట్టంలో కూడా అదే ఉన్నది. అయితే సమస్య ఏంటంటే, ఇప్పుడు ట్విట్టర్ కానీ వాట్సాప్ కానీ ఈ మధ్యనే ఈ సమస్యల్లో ఎందుకు ఇరుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, ఈ హ్యాష్ ట్యాగ్తో మోడీ గారి యొక్క ప్రతిష్టను అపప్రదం చేస్తున్నారు అనే ఒక చర్చ వాళ్ళలో బీజేపీ ఆర్ఎస్ఎస్ మిత్రుల్లో వచ్చింది. దానివల్లనే ఇప్పుడు ఒక్క గంటలోనే రిజైన్ మోడీ అనే దానికి దాదాపు నాకు తెలిసి 14 కోట్ల పైచిలకు లైక్స్ వచ్చినాయని, ఈ సోషల్ మీడియా మోడీకి వ్యతిరేకంగా మారుతుందనే ఉద్దేశంతో కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేసింది తప్పితే ట్విట్టర్ను భారతదేశం నియంత్రించే పరిస్థితి ఉంటుందా అంటే నాకు తెలిసి అయితే లేదు. ఎందుకంటే ఒకవేళ మనం ట్విట్టర్ని ఇక్కడ నిషేధించే ప్రయత్నం చేస్తే దాని అంతర్జాతీయ రూల్స్ను మనము అరికట్టవచ్చు. కానీ వాళ్ళు భారతదేశం ఒక్కటే కాదు కదా, దాదాపు నాకు తెలిసి అది 140 పైచిలకు దేశాల్లో ట్విట్టర్ అధికారికంగా ఉన్నది, ఆ ప్రభుత్వాల యొక్క అనుమతితో ఉన్నది. సో ఇక్కడ బీజేపీ తెస్తున్న చట్టాల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు వాళ్ళు చేసుకున్న రోజు, వాళ్ళకు అనుకూలంగా మారిన రోజు వాళ్ళ మీద చర్యలు లేవు, వాళ్ళ మీద ఎలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నాదే ఉన్నది, ఒక ట్రోల్ చేసింది, దాదాపు నాకు తెలిసి అది ఒక 30-35 దేశాలు అది ట్రోల్ అయింది. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా, సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇచ్చినా కూడా ఎవరికి ఇచ్చినా ఏ చర్య లేదు. పైగా అసలు ఏమంటారు, సభ్య సమాజం మాట్లాడుకునే స్థితిలో లేని బూతులను, మనం ఊరి భాషల్లో కూడా మాట్లాడుకోలేని బూతులను ఇప్పుడు మోడీ వ్యతిరేకంగా చర్యలు, మోడీ వ్యతిరేకంగా ప్రజానికం మారుతుందనేసరికి ట్విట్టర్ కానీ లేదంటే వాట్సాప్ని కానీ ఫేస్బుక్ని కానీ నియంత్రిస్తా, ఇది నా కంట్రోల్లో ఉండాలనే స్థితి వస్తే అది చైనా మాదిరిగా లోకల్ యాప్స్ తయారు చేసుకోవాలి. లేకపోతే అది వాళ్ళు ఇక్కడ ఫేస్బుక్ ఇక్కడ బిజినెస్ కొరకు బీజేపీ ప్రభుత్వం చాలా చేసింది. కానీ నేను అంటున్నాను, ట్విట్టర్లో అత్యధిక పాపులారిటీ ఉన్న ఎవరు నాయకుడు ఎవరు అంటే మోడీనే కదా, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నది, వరల్డ్ వైడ్గా టాప్ 10లో ఉన్నాడు ఆయన. సో ఎందుకు ట్విట్టర్ మీద ఈ పరిస్థితిని, ఈ కంపల్షన్ తీసుకొస్తున్నారు అనే దాని మధ్యన మాత్రం బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా వస్తున్న వాటిని నియంత్రణ పేరు మీద వాళ్ళ అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది. నేనంటున్నా, ఎవరు మాత్రం ఈ దేశ ప్రధాని అపప్రద చేయాలని చూస్తారు, ఎవరు మాత్రం ఈ భారత ప్రభుత్వాన్ని కించపరిస్తే సంతోషిస్తారు, ఎవరు కూడా కాదు. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకంగా రాహుల్ గాంధీని పప్పు అని, ఇందిరాగాంధీ ఇటాలియన్ కాదు పాషాలని, ఖాన్లని, ఇప్పటికి కూడా కాంగ్రెస్ అని పెడతారు కొంతమంది దుర్మార్గులు. అంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ మీద కూడా గౌరవం లేని స్థితికి దిగజారినప్పుడు మాత్రం వాళ్ళు ఏ మాత్రం స్పందించలేదు. జవహర్లాల్ నెహ్రూ మీద, గాంధీ మీద, మహాత్మా గాంధీ మీద. అయితే దయాకర్ గారు, మీరే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, మీకే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది అని చెప్తున్నారు. ఇక పైన అలాంటివి ఉండవు కదా, ఇది అందరి మంచి కోసమే కదా. డెఫినెట్లీ దాన్ని వ్యతిరేకించాల్సిన స్థితి అసలు లేదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ కూడా పరిమితితో ఉన్నది. ఎప్పుడైతే అది అతిక్రమిస్తుందో ఆ సమస్య మరింత తీవ్రమైపోయి మన యొక్క కల్చర్ను, మన యొక్క కన్వెన్షన్స్నే ఈరోజు టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అది చెప్పినాం కదా, మరి మేము దాదాపు 8 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. వాడు జై శ్రీరామ్ అనేది పెట్టుకుంటాడు, దాని పేరు మన ఐడి పేరు పెట్టుకుంటాడు. వాని భాష చూస్తే, అరే బాబు ఎందుకురా నాయన మీరు రాముని పేరు ఎందుకు నాశనం చేస్తారా అంటే వాడు వినడు. ఆ భాష బీజేపీ వాడదు, ఆ భాష ఆర్ఎస్ఎస్ వాడదు. కానీ వాడిని ఎవరు నియంత్రించాలి? ఆ రోజు ఎందుకు వాడిని మనము అనుకూలంగా మార్చినాం? ఇలా ఎంత పెద్ద ఎత్తున హిందూ భావజాలాన్ని కూడా అపవిత్రం చేస్తున్న దరిద్రులను మనం అరికట్టలేకపోయినాం.
కానీ మళ్ళీ మనం దేశభక్తి పేరు మీద లేదంటే భాజపా ఏమంటారు ఆ దేశభక్తిని కాపాడుతున్న పార్టీగా ఈ రోజు ముందుకు వచ్చింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే మన దాకా వస్తే సమస్య, ఇతరులకు జరిగినప్పుడు కాదు అనే పద్ధతిని మాత్రం విమర్శించగలుగుతాం. కానీ డెఫినెట్ గా ఏ మీడియా అయినా సరే భారత ప్రభుత్వాన్ని కానీ, భారతదేశ ప్రజల్ని కానీ, భారతదేశ సంస్కృతిని కానీ, జాతికి విఘాతం కల్పించే ఏ సంఘటనలకు ఎవరు పాల్పడినా అది దేశద్రోహం కిందనే వస్తుంది. ఇదేదో ఆఫ్టర్ ఆల్ ఇష్యూ కూడా కాదు. ఏంటి ఐటీ యాక్ట్ ప్రకారం చట్ట పెట్టేసి 3 రోజులు జైల్లో పెట్టి, లేకపోతే ఈడియట్ చర్యల కిందనో, లేకపోతే ఇంకేమంటారు దాన్ని న్యూసెన్స్ చర్యల కింద తీసుకునేది కాదు. ఒక అతి పెద్ద సమస్యగా మారే అవకాశాలు కూడా భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి నియంత్రణ అనేది కూడా మనకున్న పరిధిలోకే ఉండాలి సుమా. భారత ప్రభుత్వం అయినా సరే వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే పరిస్థితి లేదు. ఎందుకంటే యు ఆర్ ది అకామిడేటర్ ఆర్ ఫెసిలిటేటర్. నా పర్సనల్ ఇష్యూస్ కూడా వచ్చేసి నువ్వు ఎక్కడో నీ మూలం ఏందో తెలుసుకుంటా అంటే మాత్రం యూ హ్యావ్ నో రైట్. నమస్తే అండి. బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ గారు, అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి ప్రయత్నాల్లో డ్రామాలు ఆడుతోందని ట్విట్టర్ పైన కేంద్రం చట్టం తీసుకురావడము సోషల్ మీడియా ఓవరాల్ గా చూస్తున్నాము. అయితే ద అదర్ ఎండ్ చూస్తే ఇది సోషల్ మీడియాని కూడా కేంద్రం తన నియంత్రణలోకి తీసుకోవడానికి, పెత్తనం చలాయించడానికి చూస్తోంది అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మేడం, దీన్ని ఈ చట్టం విషయంలో కూడా వారు మరి భారత మీడియా కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఎట్లా అర్థం చేసుకోవడం నాకు తెలియదు. కానీ ఒక విషయం చెప్తా, ఇట్లా 3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఎనీ సోషల్ మీడియా ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళ యొక్క ఆఫీసు ఇండియాలో పెట్టాలి. వాళ్ళ ఆఫీస్ అంటే వాళ్ళ మీద ఎక్కడన్నా తప్పుడు సమాచారం వచ్చినా, తప్పుడు ప్రచారం జరుగుతున్నా, తప్పుడు పోస్ట్ జరుగుతున్నా, వీటిని కాంప్లైంట్ చేయడానికి ఒక కాంప్లైంట్ రిసీవింగ్ మెకానిజం అమెరికాలో కాదు ఇండియాలో ఉండాలనేది చట్టంలో రూపొందిస్తున్నటువంటి ఒక అంశం. ఇది ఎవరు నియంత్రించడానికి మేడం? కాంప్లైంట్ చేయడానికి కావాల్సిన వెసులుబాటు భారతదేశంలో ఉండాలి. మనం కంప్లైంట్ చేస్తే అమెరికాలోని హెడ్ ఆఫీస్ రెస్పాండ్ అవుతుందా? భారతదేశంలో భారత ప్రభుత్వం అంటే భారత రాజ్యాంగం కింద పనిచేస్తున్నప్పుడు దాన్ని కంప్లైంట్ చేసేటువంటి వ్యవస్థ, కంప్లైంట్ రిసీవింగ్ వ్యవస్థ, తీసుకునే వ్యవస్థ భారతదేశంలో ఉండాలి. ఇది ఎట్లా నియంత్రిస్తారు? ఇది ఎవరికి, ఏ రాజకీయ పార్టీకి ఎట్లా సంబంధం చెప్పండి. మనం భారత రాజ్యాంగం కింద పనిచేస్తున్నప్పుడు ఇక్కడ కంప్లైంట్ సెంటర్ పెట్టాలనే దాన్ని ఎవరు ఎందుకు వ్యతిరేకించాలని నా మొదటి అంశం. అప్పుడు ప్రచారం చేస్తారు. రెండోది అంటే రిప్రెసల్ మెకానిజం ఉంటుంది చూసారా, ఒకవేళ అటువంటి జరిగితే దాన్ని సవరించే మెకానిజం అనేది అది భారత గడ్డ మీదనే ఉంటుంది, అమెరికా నుంచి కరెక్షన్స్ కాదు. ఇది ఎట్లా తప్పైతే చెప్పండి. 3 ప్రధానమైనటువంటివి ఈ యొక్క చట్టం రూపొందిస్తున్నటువంటి దాంట్లో 3 ప్రధానమైన అంశాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు చాలా స్పష్టంగా దేశ ప్రజలకు చెప్పాడు. అది మీడియా ద్వారా చెప్పాడు, పత్రికల ద్వారా చెప్పాడు, చట్టం యొక్క డ్రాఫ్ట్ కాపీని కూడా మనకు అందుబాటులో ఉంచాడు. ఈ 3 ప్రధానమైన అంశాలు భారత ప్రభుత్వం, భారత రాజ్యాంగం పరిధిలో ఎవరైనా ఏమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు నా మీద పోస్ట్ పెడుతున్నప్పుడు నా వ్యక్తిగత హక్కులకు భంగం జరుగుతున్నప్పుడు నేను కేసు వేయాలి. కానీ ఏడేయాలి నేను కేసును? అమెరికాలో వేయాలా? దానికోసం అనే దాని డ్రెసింగ్ మెకానిజం, దానికి లీగల్ మెకానిజం హైదరాబాద్ లో ఉండాలి అనే దాన్ని ఎందుకు వ్యతిరేకించాలనేది నా అభిప్రాయం. ఇది వ్యతిరేకించడానికి ఎటువంటి అవకాశం లేనటువంటి చట్టం. ఇది భారత గడ్డ మీద భారత రాజ్యాంగానికి లోబడి, భారత సార్వభౌమాధికారం లోబడి ఈ యొక్క సోషల్ మీడియా నడవాలి. ఎవరు నడిపించి నడవని, దానికి వాళ్ళు పెట్టే పోస్టుల విషయంలో అవి చట్ట ప్రకారం వ్యతిరేకంగా ఉంటే దయాకర్ గారే ఎక్కడ కంప్లైంట్ చేయాలంటే అది హైదరాబాద్ లో కంప్లైంట్ చేయవచ్చు, లేదా న్యూఢిల్లీలో కంప్లైంట్ చేయవచ్చు, లేదా వాళ్ళ హెడ్ క్వార్టర్ బాంబే పెట్టుకుంటే బాంబేలో కంప్లైంట్ చేయొచ్చు. కానీ వాషింగ్టన్ డీసీలోను, న్యూయార్క్ లోను, కాలిఫోర్నియాలోనో కంప్లైంట్ రిసీవింగ్ మెకానిజం అనేది అది తప్పుడు విధానం అని చెప్పి దాన్ని మనం అడుగుతున్నాం. అడిగితే మేము భారతదేశంలో ఆఫీసు పెట్టామని ట్విట్టర్, ఫేస్బుక్ లేకపోతే సోషల్ మీడియాను నడిపించేటువంటి సంస్థలు చెప్పినాయి అనుకోండి, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మనం భారతదేశంలో పనిచేస్తున్న సంస్థలు భారత చట్టాలకు లోపలి నడిపించాలి, కానీ నేను అమెరికా చట్టాలకు లోపలి నడిపిస్తానంటే కుదరదు. ఇదే మాట చెప్పాము. దీనికి ఎక్కడ ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అది ఏ వ్యక్తికో, ఏ వ్యవస్థకో, ఏ మతానికో, ఏ రాజకీయ పార్టీకో వ్యతిరేకమైంది కాదు. భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలనేటువంటిదే ఈ చట్టం రూపొందించబోతున్న చట్టంలో ప్రధానమైన అంశము. రవిశంకర్ ప్రసాద్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. దాన్ని ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ట్విట్టర్ గానీ ఎవరు ఒప్పుకుంటారు అనుకోండి, ఫేస్బుక్ కొన్ని హ్యాష్ ట్యాగ్స్, రిజైన్ మోడీ హ్యాష్ ట్యాగ్, ఇటువంటి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ వీటికి నాంది కాదంటారా ఇలాంటి చట్టాలు తేవడానికి? కానీ లేదు, నేను మళ్ళీ చెప్తాను. ఈ చట్టం సపోజ్ దయాకర్ గారి మీదనే ఒక తప్పుడు
పోస్ట్ పెట్టారనుకోండి, అది యూట్యూబ్ లోనో, ఫేస్బుక్ లోనో, ట్విట్టర్ లోనో, ఇంకెక్కడో పెట్టారు. వారు ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎక్కడ కంప్లైంట్ చేయడానికి మెకానిజం ఏంటి, రిడ్రెసల్ మెకానిజం ఏంటి, వాళ్ళ ఆఫీస్ ఇక్కడ దాని రిజాల్వ్ మెకానిజం ఏంటి అంటే ఈ చట్టాలకు లోబడి ఇక్కడ కేసు పెట్టడానికి, ఇక్కడ కంప్లైంట్ చేయడానికి, ఇక్కడ దాన్ని పరిష్కరించుకోవడానికి కావాల్సిన వ్యవస్థని మనం ఈ చట్టంలో రూపొందిస్తున్నారు. దానికి ఎవ్వరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు మేడం. దీంట్లో పూర్తిగా స్వేచ్ఛని ఎవ్వరు భంగం కలిగిస్తలేరు. ఎవరి పోస్టులు వాళ్ళు పెట్టొచ్చు. భారత రాజ్యాంగానికి లోబడి ఎవరి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను భంగం కలగకుండా, ఎవరి వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ కు భంగం కలగకుండా. అందుకోసమే డెమోక్రసీలో ఒక మాట చెప్తారు, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ ఇస్ బిగిన్ అండి. అంటే ఒకరి స్వేచ్ఛ ఇంకొకరి యాక్టివిటీ స్టార్ట్ అయినప్పుడు బంద్ కావాలి. కాబట్టి దానికి అనుగుణంగా చట్టం రూపొందిస్తున్నారు. భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే చట్టం ఉంటది. ఈ చట్టం ఎవరినో ప్రాసిక్యూట్ చేయడానికో, ఎవరినో కేసు పెట్టడానికో, దానికి చాలా ఉన్నాయి. మీకు ఎంతెందుకు జకీర్ అలీని భారతదేశం నుంచి రాకుండా చేయగలిగేటువంటి చట్టాలు భారతదేశంలో లేవా? ఇప్పుడు జకీర్ అలీని భారతదేశం రాణిస్తున్నామా? జకీర్ అలీని రానియము, తప్పకుండా రానియము జకీర్ అలీని, ఆ డౌటే లేదు. కానీ దానికి మేము ట్విట్టర్ కంపెనీని అడుగుతున్నది, లేదా ఫేస్బుక్ కంపెనీని అడుగుతున్నా అంటే మీరు ఈ మెకానిజం ను ఇండియాలో డెవలప్ చేయండి. చేయకపోతే ఇండియాలో పనిచేయడానికి అవకాశం లేదు. దానికోసమే తప్పిస్తే ఇంకోటి కాదనేది మాత్రం చాలా స్పష్టంగా నేను చెప్పాను. ట్విట్టర్లో ఈ కంప్లైంట్స్ ని పరిష్కరించడానికి ఒక అధికారిని నియమించాలి అని ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు. మిగతా సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అయ్యాయి ఎక్సెప్ట్ ట్విట్టర్. అంటే ట్విట్టర్ మంగళవారం రాత్రి ఆ డెసిషన్ తీసేసుకుంది, అధికారిని హడావిడిగా నియమించేశారు. అంటే ఎందుకు ఇంత తాత్సారం చేసినట్టు? అండ్ May 26 డెడ్ లైన్, ఆ తర్వాత నుంచి June 15 వరకు ఉన్నటువంటి ఈ గ్యాప్లో ఆ ట్విట్టర్లో వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ వాటి పరిస్థితి ఏంటి మరి? శ్రీధర్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది. యా వారు టెక్నికల్ ఎక్స్పర్ట్ మ్యూట్ అయిపోయింది. వాయిస్ వినపడుతుందండి? యా ఇప్పుడు క్లియర్ గా ఉంది, చెప్పండి. సారీ మధ్యలో ఫోన్ కాల్ ఏదో వచ్చింది. సో ఇక్కడ ట్విట్టర్ కి ప్లస్ కేంద్ర ప్రభుత్వానికి చాలా కాలంగా కోల్డ్ వార్ జరుగుతుందన్న విషయం అందరికీ స్పష్టమైన విషయమే. సో కాకపోతే మిగతా సంస్థలు, ఫేస్బుక్ లాంటి సంస్థలంతా ఇదంతా ఫాలో అవుతూ ఉన్నాయి. కానీ ట్విట్టర్ తాత్సారం చేయడానికి కూడా మేము అంతర్జాతీయ సమాజంలో మాకు అన్ని దేశాల్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఏదో సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాకపోతే అది కవింపు ధోరణి నుంచి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన కొన్ని వైలెట్ పాయింట్స్ ఉన్నాయి. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదన్నా కానీ సైబర్ క్రైమ్ కేసెస్ గతంలో ఫైల్ చేసినప్పుడు ట్విట్టర్ ను కానీ, ఫేస్బుక్ ను కానీ ఇన్ఫర్మేషన్, మెటా డేటా, ఐపీ అడ్రస్ లాంటివి ఇవ్వండి అని చెప్పేసి అడిగితే కనీసం గతంలో 1 week లో ఇచ్చేవాళ్ళు కాస్త 4-5 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కనీసం 2-3 నెలల తర్వాత కూడా ఇవ్వట్లేదు. అంటే వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి ఏమాత్రం కోఆపరేట్ చేయట్లేదు. సో డెఫినెట్ గా ఇండియాలో వాళ్ళ ఆఫీస్ పెట్టడం ద్వారా కొంతవరకు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంటెంట్ మానిటరింగ్, ఎలాంటి పోస్టులు మన ఫేస్బుక్ లాంటిదిగా ట్విట్టర్ చూస్తే కనుక చాలా మంది శృతి మించి ఇష్టం వచ్చినట్లుగా ఏది పడితే పోస్ట్ చేయడం, అబ్యూజివ్ లాంగ్వేజ్ తో పోస్ట్ చేయడం, అంటే సోషల్ మీడియాలో ఉండాలంటే కనుక చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితి. సో ఖచ్చితంగా కంటెంట్ ఫిల్టరింగ్ మెకానిజం అనేది కొంత అవసరం ఉంది. దానికోసం ఈ కొత్త గైడ్ లైన్స్ అనేది హెల్ప్ అవుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ కంటెంట్ ఫిల్టరింగ్ అనేది ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఇంగ్లీష్ భాష అనుకోండి, ప్రపంచంలో ఒకటే ఇంగ్లీష్ భాష కాబట్టి దాంట్లో కొన్ని పదాలని ఫిల్టరింగ్ లో పెట్టేసి, డిక్షనరీ బేస్డ్ అవసరాలు పెట్టేసి ఫిల్టర్ చేయడం స్కోప్ ఉంటుంది. ఇండియాలో ఇన్ని రకాల భాషల్ని ఏ యూజర్ ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నాడో అన్నది నిరంతరం ఈ సంస్థలు మానిటర్ చేయడం అనేది చాలా తలకు మించిన భారం. అట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని పడికట్టు పదాలు కూడా వాడబడుతూ ఉంటాయి. అంటే ఒక రాజకీయ నాయకుడు అసలు పేరుకు బదులుగా అతనికి ఒక నిక్ నేమ్ పెట్టేసి చలామణి చేస్తూ ఉంటారు. సో అలాంటి పోస్టుల్ని కావచ్చు, అంటే వ్యక్తులు కావచ్చు, సంస్థలను కావచ్చు, దేశాన్ని కావచ్చు, పరోక్షంగా అబ్యూజివ్ గా మాట్లాడే కంటెంట్ ని ఎలాగా గుర్తిస్తారు, వాటిని ఎలాగా ఈ సంస్థలో ఫిల్టర్ చేస్తాయి. ఒకవేళ వాటిని ఫిల్టర్ చేయలేకపోతే గనక ప్రభుత్వం రేపు రివ్యూ కమిటీ ఏదైతే గనక హై లెవెల్ కమిటీ ఉంటుందో ఆ కమిటీ ఈ పోస్టుల మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది. ఇదంతా కూడా ప్రాక్టికల్ గా కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నమాట వాస్తవం. అట్ ద సేమ్ టైం ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు కావచ్చు, దయాకర్ గారు చెప్పినట్లు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వాలు, ఈ రోజున్న ప్రభుత్వం కావచ్చు, రేపు వచ్చే ప్రభుత్వాలు కావచ్చు, దీన్ని ఈ పర్టికులర్ ప్రతిపక్షాల మీద కావచ్చు, లేకపోతే కనుక నిరసనల వ్యక్తం చేసే ఒక సామాన్యుల మీద కావచ్చు, వాళ్ళ భావాలని తొక్కి పెట్టకుండా దీన్ని
పారదర్శకంగా మెయింటైన్ చేస్తే మాత్రమే 100% ఈ కొత్త గైడ్ లైన్స్ వల్ల ఉపయోగం ఉంటుంది. లేకపోతే మాత్రం ఈ దుర్వినియోగం అయితే కనుక గతంలో ఐటీ యాక్ట్ 66 ఎలాగైతే సుప్రీంకోర్టు కొట్టేసిందో అదే గతి పట్టే అవకాశం కూడా లేకపోలేదు. అంటే వీటిని అమలుపరిచే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో, అధికారంలో ఉండే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కళ్ళకి ఒకే రకంగా వ్యవహరించే విధంగా వీటిని అమలుపరిస్తే మాత్రమే వీటి వల్ల ఖచ్చితంగా ఒక మంచి ప్రయోజనం కలుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ కేంద్రం ఇంకొక పాయింట్ చెప్తోంది, అంటే ఇండియాలో ఉన్నటువంటి విదేశీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటివి ఫాలో అవ్వాలి కదా, అమెరికాలో ఉన్నటువంటి కంపెనీస్ అక్కడివి ఫాలో అవుతున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటివి మనమే ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ట్విట్టర్ ఏమో వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించము అని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తేనేమో కంపెనీకే టోటల్ మొత్తం అంతా ప్రాబ్లం అంతా వాళ్ళ నెత్తి మీద పడేటట్టుగా ఉంది. సో ఇప్పుడు ఎలా స్పందించబోతుందంటారు? ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడానికి ట్విట్టర్ అనేది క్లోజ్డ్ ప్లాట్ఫామ్ కాదు. అంటే వాట్సాప్ లాగా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ పబ్లిక్ గా కనపడకపోవడం ఇలాంటిది ఏదీ లేదు. వాట్సాప్ ఫేస్బుక్ ముందుకు రాగాలేంది ట్విట్టర్ అనేది మా డేటా అంతా ప్రైవసీ ఉంటుందనో లేకపోతే యూజర్ సెక్యూరిటీ చేస్తాము సో మేము కంప్లైంట్ కావని చెప్పేసి అనడానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఎందుకంటే అది పబ్లిక్ డొమైన్ లో ఉండే కంటెంట్. సో ఎప్పుడైనా కానీ ఇంకొకటి ప్రతి కంటెంట్ కూడా ప్రభుత్వాలు కోరవు. ఏదైనా అబ్యూజివ్ కంటెంట్ ఉండి లేదా ఏదైనా సంథింగ్ దేశ సమగ్రతకు దెబ్బతీసే కంటెంట్ ఉంటే కనుక అప్పుడు కంప్లైంట్ కామని చెబుతాయి, అప్పుడు యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తే తప్పించేసి ఖచ్చితంగా ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించడానికి ఇష్టం లేకే సో తాత్సారం చేస్తుండటంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకొస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది 1 వీక్ 10 days టాప్ లో సద్దుమణిగే అవకాశం ఉంది. ఒకవేళ సద్దుమణగపోతే గనక కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ని పక్కన పెట్టేసి ఇప్పటికే కేంద్ర మంత్రులు కావచ్చు వీళ్ళంతా అనే ఒక లోకల్ అప్లికేషన్ లో వచ్చేటప్పటికే అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారు. సో దాన్ని ప్రమోట్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ప్రకాష్ రెడ్డి గారు, కేంద్రం తీరుపై ఎందుకు ట్విట్టర్ ఇంతవరకు రెస్పాన్స్ ఇవ్వలేదని అంటారు? రియాక్ట్ అవ్వట్లేదు అంటే లైట్ తీసుకుంటోందా, ఏమనుకోవాలి? నేను కేంద్రం కాలేదు మేడం, భారత ప్రభుత్వం. కేంద్రం అనేటువంటిది కాదు, భారత ప్రభుత్వం. భారత రాజ్యాంగానికి లోబడి భారత ప్రభుత్వం పెడుతున్నటువంటి కండిషన్స్ ట్విట్టర్ ఒప్పుకోవాలండి. కండిషన్స్ ఏం లేవు మేడం. మీ యొక్క ఈ చట్టంలో 3 ప్రధానమైన అంశాలు. వాళ్ళ యొక్క ఆఫీసును మెకానిజం ఆఫీస్ ఇక్కడ ఒకటి ఉండాలి. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, అది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కూడా భారత ప్రభుత్వానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కు అనుభవం ఉండేటువంటి ఒక ఆఫీస్ ఇక్కడ ఉండాలి. రిడ్రెసల్ మెకానిజం, కంప్లైంట్స్ ఇస్తే కంప్లైంట్స్ తీసుకోగలిగేటువంటి మెకానిజం భారతదేశంలో ఉండాలి. అదేవిధంగా వీటిని పరిష్కరించే ఒక కంప్లైంట్ నేను చేశాను దయాకర్ గారి మీద, దయాకర్ గారు నా మీద చేశారు. దీన్ని తీసుకొని పరిష్కరించగలిగేటువంటి మెకానిజము భారతదేశంలో ఉండాలి. ఇది మాత్రమే కోరుకుంటాం. ఎందుకంటే మన చట్టాలకు లోబడి భారతదేశం ఒక సార్వభౌమాధికారంగా ఉన్న దేశం. అది ఏదో అమెరికానో ఇంకో దేశానికి ఒక సామంత రాజ్యం కాదు. కానప్పుడు మన చట్టాలకు లోబడి మన భారత ప్రభుత్వం యొక్క స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛలకు లోబడి, భారతదేశం యొక్క వ్యక్తి స్వేచ్ఛకు లోబడి ఈ సంస్థలు అన్ని పనిచేయాలనే దాంట్లో ఏమి బేసిజా ఉండక్కర్లేదు. అందుకోసం 3 అంశాల చట్టాలు ఉండబోతున్నాయి చాలా స్పష్టంగా చెప్పాను. అంటే రిట్రెసల్ మెకానిజం ఒకటి, కాంప్లైంట్స్ రిసీవింగ్ మెకానిజం ఒకటి, వాళ్ళకి ఇక్కడ ఆఫీసులు ఇక్కడ పెట్టుకోవాల్సినటువంటి మెకానిజం, ఈ వీటన్నిటిని అడ్రస్ చేయడానికి మెకానిజం కావాలి. దీనికి ట్విట్టర్ కు అభ్యంతరం ఉండాల్సిన అక్కర్లే, ఏ సంస్థకు అభ్యంతరం ఉండాల్సిన అక్కర్లే, ఏ పొలిటికల్ పార్టీకి కానీ ఏ సంస్థకు కూడా ఈ అభ్యంతరం ఉండాల్సిన అక్కర్లేదు. ఇది ఎవరి స్వేచ్ఛకు భంగం కాదు, ఎవరికి ఇబ్బంది కాదు, పొలిటికల్ పార్టీస్ కాదు, సామాజిక సంస్థలకు కూడా కాదు. కాబట్టి అది అకాడమిక్ ఈవెన్ విద్యా సంస్థలకు కూడా ఏమి తప్పుడు సంకేతం ఇవ్వదు. కాబట్టి ఈ 3 అంశాల ఆధారంగా జరగబోతున్నటువంటి ఈ చట్టాన్ని, రాబోతున్న చట్టాన్ని మనందరం వెల్కమ్ చేద్దామని నా అభిప్రాయం. ఓకే, దయాకర్ గారు మీరేమంటారు? అంటే ట్విట్టర్ లాంటి సంస్థ కేంద్రం కేసులు పెడితే భయపడుతుందనో అలా అనుకోవడానికి కూడా లేదు, బట్ ఎందుకు ఇంత తాత్సారం చేస్తోంది అనేది మీ ఉద్దేశం? ఇప్పుడు లీగల్ జురిస్ప్రుడెన్స్ వేరు. మీరు ఆ లీగల్ బ్యారియర్స్ను కంటెంట్తో కంపేర్ చేస్తే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ట్విట్టర్లో ఒక బ్యాడ్ కంటెంట్ ఫ్లో అవుతుంది అంటే మీకు ఇక్కడ రెస్పాండ్ అవ్వడానికి లీగల్ జురిస్ప్రుడెన్స్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే సెర్చ్ ఇంజన్లకే ఉంది. గూగుల్కు పెద్ద క్యాంపస్ ఉంది హైదరాబాద్లో. గూగులే కాదు, ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కు సంబంధించిన వాళ్ళవి కూడా హైదరాబాద్లో ఉన్నాయి. అసలు అంతర్జాతీయ సర్వర్లు ఇక్కడ ఉన్నాయి. సార్ అది కంటెంట్ వేరు. ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్లకు వాడుకున్నారని మేము సుప్రీంకోర్టుకు కూడా కంప్లైంట్ చేసాం, అది వేరు విషయం. బట్ ఇక్కడ నేనేమంటున్నా,
మీకు ఆ రోజు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరగబోతుంది ఇది అని ఎందుకు మీరు దీన్ని పసిగట్టలేకపోయిందంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కానీ ఇవాళ చట్టం తీసుకొస్తే మీరన్న దాంట్లో ఎవరైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రజా సంఘమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా అభ్యంతరం చెప్పేది ఉన్నదా? ఇప్పుడు ఇక్కడ మీకు దాని క్యాంపస్, మెయిన్ క్యాంపస్ అమెరికాలో ఒకటి, లేకపోతే బ్రిటన్లో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి ఉండొచ్చు కాక, కానీ మీకు రెస్పాండెంట్ గా ఇక్కడ ఇండియన్ కంటెంట్ లో ఉంటారు డెఫినెట్ గా. నేనేమంటున్నా, లేరు ఎందుకు లేరే? చెప్పింది ఒక నిమిషం, గూగుల్ మీద ఒక ఆబ్జెక్షన్ వచ్చింది, వస్తే నేను ఇక్కడ క్యాంపస్, మన హైదరాబాద్ క్యాంపస్ కు పెడితే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఈమెయిల్లో రెస్పాండ్ అయ్యి ఇది మేము మళ్ళీ కొనసాగడానికి అవకాశం ఇదే. దీంట్నే పాకిస్తాన్ ఇష్యూల్ని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీరు చేస్తున్న దాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు, కానీ అసలుకే ఆ వ్యవస్థ లేదని చెప్పడానికి లేదు. ప్రతి దేశంలో, ఏ దేశానికైనా సరే లీగల్ వాళ్ళు ఎవరైతే అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళందరూ ఉంటారు, డెఫినెట్ గా వాళ్ళు అడ్డుకుంటారు ఇట్లాంటి వాటిని. నేను మిమ్మల్ని వ్యతిరేకిస్తుందని చెప్పి ఇప్పుడు తీసుకొస్తున్న దాన్నే విమర్శిస్తున్నా, కానీ మీరు తెస్తున్న చట్టాలు ఇంకా కఠినతరం కావాలంటున్నా నేను. అసలు పబ్లిక్ కూడా వాళ్ళకున్న ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 25 దాటి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అసలు మనకు నియంత్రణ ఉందా ఈ దేశానికి అనే స్థితికి వెళ్ళిపోయింది. సో దాన్ని మీరు కంట్రోల్ చేయడానికి నేను వ్యతిరేకించట్లేదు, కానీ ఆ పేరు మీద ట్విట్టర్ను లొంగ తీసుకొని మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసినా లేదు, మా వాటికి స్పందించకుండా మీకు అనుకూలంగా ఉన్న వాటికే స్పందిస్తే మేము కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవాలి కదా డెఫినెట్ గా. ఇలా ఇంకోటి, బీజేపీని తిడితే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టినట్టు కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని తిడితే దేశాన్ని తిట్టినట్టు కాదు. రాజ్యాంగం, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఎన్నో తీర్పులలో చెప్పింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని విమర్శించే హక్కు నాకున్నది, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు విమర్శించే హక్కు నాకున్నది. కానీ వ్యక్తిగతంగా కానీ, పార్టీ పరంగా కానీ, లేదంటే ప్రభుత్వాన్ని కానీ కించపరుస్తూ వాళ్ళ యొక్క అస్తిత్వానికి, మనుగడకు దెబ్బతీసే ప్రయత్నం కనుక ఎవరు చేసినా, అది ఈ జ్యూరిస్డిక్షన్ లో ఉన్నా లేదంటే బయట జ్యూరిస్డిక్షన్ లో ఉన్నా, వాళ్ళని ఇక్కడికి తెచ్చుకునే హక్కు కూడా మనకు సుప్రీంకోర్టు కల్పించింది. ఎందుకంటే అది చాలా క్లియర్ కట్ గా మనం రాజ్యాంగంలో కూడా అది ఉన్నది. దాన్ని మేము ఎక్కడ కూడా వ్యతిరేకించట్లే. ఇవాళ ట్విట్టర్ ఆయన అంతర్జాతీయ సమాజానికి నేను పెద్ద పొడింగినని చెప్పినా కూడా, భారతదేశానికి వచ్చే వరకు మనం కనుక ఐఎస్పీని మీరు కంట్రోల్ చేయండి, అసలు సర్వీస్ ప్రొవైడింగ్ ని కట్ చేయండి, ఎక్కడిది ఇంకా ట్విట్టర్ ఎక్కడిది ఇక్కడ? ఇలా నేను అంటున్న ఒక మాట, మీరు పోర్నోగ్రఫీని మీరు నిషేధించినట్టు ఒక చట్టం తీసుకొచ్చిండ్రు, అది వాస్తవమా? బయట ఎంత విశృంఖలమైన వెబ్సైట్లు, అసలు మీకు ఓటీటీ దాంట్లో లేదంటే సినిమాల్లో ఎంత పెద్ద ఎత్తున ఇలా అసలు గతంలో ఎప్పుడైనా ఉందా ఇంత? రైట్ దయాకర్ గారు, ఫైనల్ గా శ్రీధర్ గారు చెప్పండి, మీరు ఈ చట్టంతో ఇకపై అయినా సోషల్ మీడియా పైన నియంత్రణ ఖచ్చితంగా అమలవుతుంది అని అనుకోవచ్చు అంటారా? ఇక ఖచ్చితంగా నియంత్రణ అయితే అమలయ్యే అవకాశం కనపడుతూ ఉంది, అవసరం కూడా. ఎందుకంటే చాలా అబ్యూజివ్ కంటెంట్ వలన ప్లాట్ఫామ్ యూజ్ చేయడం అనేది చాలా మంది మహిళలు అయితే కనుక అసలు కనీసం స్పెండ్ చేయలేని పరిస్థితి, అబ్యూజివ్ కామెంట్లు కావచ్చు వీటన్నిటి వలన. సో కొంతవరకు నియంత్రణ అయితే పాజిబుల్ అయ్యే స్కోప్ అనేది ఉంది. కాకపోతే రాజకీయ పక్షాలు ఈ నిబంధనల్ని డైల్యూట్ చేసి వాళ్ళ ప్రయోజనాల కోసం వాడుకోకుండా ఉంటే మాత్రం డెఫినెట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎప్పటివరకు బాగా తెప్పితనంగా ఉన్న ప్లాట్ఫామ్స్ అంతా కూడా ఎంతో కొంత వరకు బాధ్యతగా వ్యవహరించే పరిస్థితి కనపడుతూ ఉంటుంది. అభిప్రాయం చూడటం వేరు, లేకపోతే సద్విమర్శ చేయటం వేరు, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటం వేరు. ఈ తేడా అనేది దేశ ప్రజలందరికీ, నెటిజన్స్ అందరికీ అర్థమయ్యే పరిస్థితి అయితే కనుక ఈ కొత్త గైడ్ లైన్స్ వలన వచ్చే అవకాశం కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. అండ్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కరోనా వ్యాక్సిన్ కు ఆవు దూడకు లింక్ ఏంటి, దీనిపైన డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్డ్.